నా పేరు గూడవరమ్మ. నేను 126 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను. నేను ఇంతకుముందు కూడా కౌన్సిలర్గా చేయడం అనేది జరిగింది, ప్రజాప్రతినిధిగా. అప్పుడు ఈ యొక్క 17 వార్డులో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ పరిష్కరించడం అనేది అయ్యింది. డ్రైనేజీ, వాటర్, కరెంటు, మరి స్కూల్ గవర్నమెంట్వి, మీ సేవ, సబ్ స్టేషన్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 126 డివిజన్ ప్రజలు నేను ఇంతకుముందు చేసిన అభివృద్ధి, మరి ఇప్పుడు నేను ఒక మంచి పార్టీలోకి వెళ్ళాను. అందులో రేవంత్ రెడ్డి గారు ఎంపీ, మరి శ్రీశైలం అన్న, వీరందరి ఆశీర్వాదాలతో నేను ఇంకా మన బస్తీని మీరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే నేను ఇంకా డెవలప్మెంట్ చేస్తానని, మనకు ముఖ్యంగా మన ఏరియాలో మరి బస్ డిపో చాలా ప్రాబ్లం ఉంది. బస్ స్టాండ్లో సాయంత్రం చూస్తే అసలు మనిషి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా వీలుండదు. గతంలో కూడా ఒక చనిపోవడం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి దాదాపుగా నేను కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి కూడా బస్ డిపో కావాలని చెప్పి ఆర్టీసీ మేనేజ్మెంట్ను కోరడం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళు వచ్చి మాతో ఇక్కడ హెచ్ఎంటీ స్థలంలో 5 ఎకరాల జాగా కావాలని చూసి వెళ్ళి ఓకే అని బాగుంది ఇక్కడ పెడదామని వెళ్ళారు. కానీ ఆలోపు ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్గా 126 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ రావడం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి అది ఆర్టీసీ డిపో గురించి కానీ, మరి మిగతా ఏదైతే ఉందో ఇది స్లమ్ ఏరియా, ఇక్కడ భార్య భర్తలు కష్టం చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. అయినా కూడా పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీలలో ఏదన్నా అనారోగ్యంగా ఉంటే పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కూడా ఇబ్బందికరం. అయినా ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలని, మరి అదేవిధంగా ఇక్కడ గురుకుల పాఠశాల, మరి డిగ్రీ కాలేజీ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇంతకుముందు. దాన్ని శాంక్షన్ అయిన దాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయలేకుండా చాతగాని వాళ్ళగా ఇక్కడ జగతగిరిగుట్ట 126 డివిజన్ అనే బోర్డుతో షాంబ్రిపేటలో ఉన్నది. అది ఎంత సిగ్గుచేటో ఒకసారి మన ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గర ఆ యొక్క పాఠశాల కానీ కాలేజీ కానీ ఏర్పాటు చేస్తే కొంతమందికి ఉపాధి కలిగేది, బీద పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఉండేది. అలాంటి మంచి అవకాశాన్ని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టడం అనేది జరిగింది. మరి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే మొన్న చూసాం, వరదలు వచ్చినప్పుడు 10,000 మేము ఇంటికి 10,000 రేకులిళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. మరి ఎక్కడ ఇచ్చారంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి, ఎవరైతే వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చారు. అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెందలేదు. మా అంటే వాళ్ళకు ఒక 15% దాకా పోయింది, మొత్తానికి చేరలేదు. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు. ఒక చిన్న హాస్పిటల్ ఒక మార్కెట్ దగ్గర ఒక రూమ్లో ఉంటుంది. కానీ ఇక్కడ డెలివరీ కావాలన్నా, ఒక ఎమర్జెన్సీగా పోవాలన్నా బీద వాళ్ళకు పాపం గరీబ్ వాళ్ళకి ఎక్కడ హాస్పిటల్ లేదు. ఇవాళ రేపు హాస్పిటల్కి వెళ్తే ఒక డెలివరీ అంటే 60-70 లక్ష దాకా అవుతుంది. మరి షాపు నగర్లో ఒకటి ఉన్నది, కానీ అది కూడా అన్కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క 126 డివిజన్ ప్రజలు, మరి ఇంతకుముందు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు శ్రీశైలం అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. మా ఏరియాలో 17 వార్డు పాత ఏరియా ఏదైతుందో అసలు ఎవరు ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం పని చేయలేదు. ఎక్కడ పని అక్కడే, అదే డెవలప్మెంట్ మేము చేసిందే ఉంది. మరి శ్రీశైలం అన్న రాజీవ్ కల్ప అప్పుడు మేము కౌన్సిలర్స్గా ఉన్నప్పుడు ఏది డాగ్ బంగ్లా అని సూరారం దగ్గర ఉంటుంది, అక్కడ గుడిసెలు వేయడం అనేది జరిగింది. ఏం చెప్పారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు బతుకున్నారు వారు, మీరు ఎప్పుడు గుడిసెలేసి గుడిసెలలోనే బతుకమంటారా మీరు అని చెప్పి, అది కాదు గుడిసెలు తీసేయండి,
మీ వాళ్ళకి నేను రాజీవ్ గృహకల్ప కట్టిస్తా అని చెప్పి ఏర్పాటు చేయడం అనేది ఆ లాయమల్ని కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజీవ్ గృహకల్ప ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి నేను కూడా మీరందరూ ఇంకా చాలా ఎందుకంటే భూదేవి హిల్స్ ఉంది మా దగ్గర, కోనమాలక్ష్మి నగర్ ఉంది, అక్కడ అసలు ఎంత అధ్వానంగా ఉందంటే నడవలేము మనం. రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, వాటర్ సరిగ్గా లేదు, కరెంటు లేదు. కాబట్టి ఇంకా ఈ సమస్యలన్నీ మనం తీర్చుకోవాలంటే 126 డివిజన్ ప్రజలు మీరు మా యొక్క ఇంతకుముందు చేసిన డెవలప్ను మరి ఇప్పుడు శ్రీశైలం అన్న రేవంత్ రెడ్డి అన్న మేమందరం ఉన్నాము. మీ అందరి ఓటు మాకు చేతు గుర్తుకేసి గెలిపిస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేసుకుంటామని పోరాడి సాధించుకుంటామని నేను తెలియజేస్తాను. ఈరోజు దేశమంటే ఎలక్షన్ వచ్చినప్పటి నుండి అప్పుడు కరోనా వ్యాధిలో ఏ ఒక్క తెలంగాణ నాయకుడు గతిలేడు. ఇక్కడ ఎలక్షన్ వచ్చినప్పటి నుండి 8 మంది మినిస్టర్స్, ఎమ్మెల్సీలు, వార్డు మెంబర్లు వచ్చి నిలబడి మాకు ఓటేటువంటి తెలంగాణ వాళ్ళు ఏం చేసారో వాళ్ళకే తెలుసు. మేము అనవలసిన పని లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తోటి వాళ్ళకి మంచి బుద్ధి కలుగుతుంది. ఈ 10,000 కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. కరోనా వ్యాధులు కూడా మేము అందరం కలిసి రైస్ పంచినాము, ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ అవసరం తీర్చినాము. ఇంకో విషయం చెప్పాలంటాక అప్పుడు 1500 రూపాయలు ప్రతి ఒక్క అకౌంట్లు వేశారు. వేసి కరెంట్ బిల్లుల మీద ఒకరికి 3,000, 4,000, 5,000 కూడా వచ్చినాయి. ఏతులు కూడా మాట్లాడినాం. డబల్ ద్వారా కూడా తక్కువ చేయించినాం. ఐలాండ్ ద్వారా కూడా తీసుకుపోయి ఫైర్ చేయించి తక్కువ బిల్లు చేయించినాం. ఇప్పుడు వాళ్ళకి తమాకు లేకుండా వచ్చి ఓట్లు వేయంటే ఎక్కడే చేస్తారు చెప్పాక. ఇంకోటి ఇప్పుడు ఈ ట్యాక్స్ ఒకటి వచ్చింది, ఇంకోటి వీళ్ళకి సెలవులు కట్టున్నది. టీఆర్ఎస్ లెక్కలు వచ్చింది అనుకో, ఒకటి స్కీమ్ వస్తుంది, బిఎన్ఎస్ అని వస్తుంది. ఒకటి బిఎన్ఎస్ అని వస్తుంది. బిఎన్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అని వస్తుంది. అది కనుక వచ్చిందనుకో తెలంగాణ ప్రతి ఒక్కడు 80 గదులు ఉన్నాడు, 60 గదులు ఉన్నాడు, 50 గదులు ఉన్నాడు, 5 లక్షలు 3 లక్షల కప్ప కూడా కట్టవలసి వస్తుంది. కట్టకపోతే బిల్డింగ్ మాత్రం గులగొడతారు. అది దృష్టిలో పెట్టుకొని ఓటర్ మాసులారా మా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వేయండి దయచేసి. మేము ఏమో అభివృద్ధి కాలేదో అది చేపిస్తాము. ఒక కాన్స్టిట్యూషన్ 100 పడకల హాస్పిటల్ కట్టిస్తాను. మా దగ్గర ఇక్కడ 46,000 మంది ఉన్నారు ఓటర్స్. ఒక్క బస్సు సౌకర్యం కూడా లేదు మా దగ్గర. వాళ్ళ ఫైనల్ వేసుకుంటారు, వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ ఉంటారో ఆ ఏరియాకి బస్సు సౌకర్యం వేస్తారు తప్ప పబ్లిక్ ఉన్న కాడ బస్సు సౌకర్యం ఒకటి ఎవరికి లేదు. లైబ్రరీ అన్నారు, ఇంకోటి గురుకుల పాఠశాల అన్నారు. గురుకుల పాఠశాలలో సూరరాములు వేస్తారు, కాలేజీ ఏమో సబ్మిపేట్లు వేస్తారు. ఈ విధంగా చేస్తుండే తెలంగాణ వాళ్ళు ఓట్లు ఏ ముఖం పెట్టి వస్తారు, ఏ ముఖం పెట్టి అడుగుతారు చెప్పండి. మా కాంగ్రెస్కి ఓటేస్తే మేము మా అక్కడిని చూపించుకుంటాము. ప్రతి ఒక్క అభివృద్ధి మేము చేపించుకుంటాము. ఆవిడ పెట్టడం అభివృద్ధి చేసుకుంటాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడ ఈ బస్తీ వేసినప్పుడు దాదాపుగా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కరెంట్ లేకుండా, అయితే మాకు ఇక్కడ కరెంట్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫారం కాలిపోయిందంటే ఒక 5 days 6 days పట్టేది. అది కూడా ఎట్లా మనం దీపాలు పెట్టుకుంటే ఎట్లా వెళ్తుంటుందో అట్లుండేది. అప్పుడు ఏం చేసినామంటే సబ్ స్టేషనే మన దగ్గర పెట్టుకోవాలి, మనం ఊరికే అక్కడి నుంచి మనకు వోల్టేజ్ జరుగుతలేదు అని చెప్పి దాని గురించి పోరాటం చేసాం. ఆ టైంలో మా పైన కేసు లేదు. ఏది మన హెచ్ఎంటీ ప్లేస్ అక్కడ చూసి దాన్ని హెడ్ ఆఫీస్ వెళ్ళి అక్కడికి తిరిగి శాంక్షన్ చేయించడం అనేది శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు కరెంటు ప్రాబ్లం లేకుండా ఒక ఇంటికి కలెక్షన్ తీసుకోవాలంటే దాదాపు 150 మీటర్లు 100 మీటర్ల వైర్ పట్టింది. అన్ని స్తంభాలు కూడా వెంటనే వేయడం అనేది జరిగింది. డ్రైనేజీ మరి ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బస్ అప్పుడు తక్కువగా ఉండే, ఇప్పుడు చాలామంది బిల్డింగ్లు కూడా కట్టుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది అని మళ్ళీ అప్లికేషన్ పెట్టడం అని జరిగింది. అయితే రాజీవ్ గృహకల్ప కూడా ఇక్కడి నుంచే కలెక్షన్ వోల్టేజ్
ఒక్కొక్కసారి ఇదవుతుంది కాబట్టి ఇంకో సబ్ స్టేషన్ కావాలని పెడితే ఆల్రెడీ శాంక్షన్ అయింది. కానీ మా యొక్క లీడర్ ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్న వాళ్ళు సబ్ స్టేషన్కి జాగా చూపించలేకపోయింది. అది అట్లనే పెండింగ్లో ఉంది. ముఖ్యంగా దాన్ని పెడితే చాలా సమస్య అవుతుంది. ఇంకా ఇవాళ రేకులీలు ఉన్నోళ్ళు ఇవాళ రేపు చూస్తున్నాం, పిల్లలు చదువుకుంటే ఏదో ఒక జాబు మామూలు దాంట్లో చేసినా కూడా లోన్లు తీసి ఇల్లు కట్టుకుంటారు, సొంత సంపాదనతోటి కాదు. ఇండ్లలో ఏదన్నా ఎకరమో అర్ధ ఎకరమో ఉంటే కిరాయి ఇళ్లలో ఉండలేక ఇల్లు కట్టుకుంటారు. అలాంటి వాటి అన్నిటికీ ఉపయోగపడి ఇంకా వోల్టేజ్ కరెంట్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రజలు మమ్మల్ని గుర్తించి చేయగుర్తు కోటేసి గెలిపిస్తే అవి ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.